హాయ్ ఫ్రెండ్స్, సీరా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. 1 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉప్మా రవ్వ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే బగోన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అందులోనే కొన్ని పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి మసలబెట్టుకోవాలి. అందులోనే కొంచెం ఇలాచీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మసులుతుంది కదా, అప్పుడు ఉప్మా రవ్వను వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి కొంచెం దగ్గరికి అయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు సీరా అనేది రెడీ అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే సీరా రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బై బాయ్.